ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో యుద్ధకాండ మళ్ళీ ప్రారంభించాము. మొన్నటి వారం 1 నుండి 10వ సర్గ వరకు ఉన్నటువంటి సారాంశాన్ని చూసాం. విభీషణుడు చాలా హితబోధ చేశాడు రావణుడికి. ఆయన యొక్క గృహానికి వెళ్ళి అన్నగారికి చాలా హితబోధ చేశాడు, కానీ ఆయనకు అది నచ్చలేదు సహజంగానే. అందుకని ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన్ను తిరస్కరించాడు, చెప్పిన మాటలన్నింటినీ కూడా, విభీషణుని మాటలు. తరువాత రావణుడికి మాత్రం లోపల కొంచెం దడ ప్రారంభమైంది. అంటే పైకి ఎంత ప్రగల్భాలు పలికినప్పటికీ ఒక పక్క నుంచి రాముని యొక్క పరాక్రమం గురించి తెలుసు. రాముని యొక్క దూత, కేవలం దూత, హనుమంతుడు వచ్చి లంకలో చేసినటువంటి కార్యం అంతా కూడా చూశాడు. అందుకని లోపల కొంచెం దడ ప్రారంభమైంది. ఆయన ఏమనుకున్నాడంటే ఇంక నేను కార్యానికి సిద్ధం కావాలి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే మీరందరూ కూడా ఇప్పుడు ఆయన సభాభవనానికి బయలుదేరాడు, మీటింగ్ పెడదామని చెప్పి. సో ఆయన బయటకు వచ్చాడు ఆయన గృహం నుంచి. ఆ రంగరంగ వైభోగంగా వర్ణనలు ఉన్నాయి. బంగారు సింహాసనం రథంపై అధిరోహించాడు. ఆ రథం ఎలా ఉంది, అంత బంగారమే మొత్తం అంతా కూడా. సో ఈయన రథం ఎక్కుతూ ఉంటే అందరూ కూడా జై జయధ్వానాలు చేస్తున్నారు. మొత్తం లంకానగరం అంతా కూడా ఆయన వస్తున్నారంటే విజయీభవ విజయీభవ అరుస్తూ ఉన్నారు. తర్వాత 4 పక్కల నుంచొని ఉన్నారు. జనసముద్రం అంతా కూడా రాజుగారికి రోజు అయ్యే ప్రక్రియ ఇది. ఆయన ఆ విధంగా బయలుదేరాడు ఆయన సభాభవనానికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తున్నాడంటే మీరందరినీ పిలిపించండి 4 పక్కల నుంచి కూడా, ఇట్లాగా మనం యుద్ధానికి సన్నద్ధం కావాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఈ దూతలందరినీ పిలిచాడు. దూతలందరినీ పిలిచి మొత్తం ఎక్కడైతే రాక్షసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రకరకాల వాటిలో మునిగిపోయి ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలిపించండి, యుద్ధానికి సన్నద్ధం కావాలి అని చెప్పి ఆయన అంటాడనమాట. ఈ సభాభవనంలోనికి వచ్చేటప్పుడు అందరూ కూడా అక్కడ బ్రాహ్మణులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక పక్కన కూర్చుని ఉన్నారు, యథోచితంగా ఆసనం పైన కూర్చొని ఉన్నారు. అటువంటి దానిలోనికి విభీషణుడు వచ్చాడు. విభీషణుడు వచ్చి అన్నగారికి పాదాభివందనం చేశాడు. అందరికీ వాళ్ళ యొక్క పాత్రోచితంగా నమస్కారాలు అవన్నీ చేసి ఆయన కూర్చున్నాడు అనమాట. కూర్చున్న తర్వాత రావణుడు ఇంకేం మాట్లాడతాడో అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ కూర్చున్నారు. అప్పుడు రావణుడు ఏం చేశాడంటే ప్రహస్తుడు అనేటువంటి సేనాధిపతిని పిలిచి చూడు, ఒక్క ముఖ్యమైన విషయాన్ని నేను చెప్తాను, అందరినీ కూడా ముందుగా జాగ్రత్తగా ఉండమని చెప్పు. మనకి ఒక యుద్ధంకి ఇప్పుడు సన్నద్ధం అవ్వాలి, ప్రతి వాళ్ళని కూడా చాలా అలర్ట్గా ఉండాలి. అంటే గూఢచారులు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మన రహస్యాలు తెలుసుకోవచ్చు. అందువల్ల నగరానికి లంకాపట్నానికి 4 వైపులా కూడా జాగ్రత్తగా నువ్వు ఉండమని చెప్పు అని చెప్తే ఆయన బయటికి వెళ్ళి అంతా పర్యవేక్షించి వచ్చి చెప్తాడనమాట. ఏం ప్రమాదం లేదు, చక్కగా నేను అందరినీ కూడా సిద్ధం చేసి ఉంచాను, అసలు ఏమీ ప్రమాదం లేదని చెప్పి ఆయన చెప్తాడు. అప్పుడు ఈయన చెప్పడం మొదలు పెడతాడనమాట. ఫస్ట్ ఏం చేస్తాడంటే రావణుడు సభాసదులందరినీ కూడా ఎంతో ప్రశంసిస్తూ ఉంటాడు. నేను ఎన్నో విజయాలను జీవితంలో చేశాను, విజయాలు సాధించాను, వాటన్నిటికీ కూడా మీ అందరి సహాయ సహకారాలు నాకు లభించాయి. అందువల్లే నేను ఈ విధంగా విజయలక్ష్మిని వరించగలిగాను, దేవేంద్రుని కూడా నేను ఎదిరించాను. అటువంటి సాహసం నాకు వచ్చింది. తర్వాత నాకు ఆ విజయం చేకూరిందంటే అర్థం ఏంటన్నమాట, మీరందరూ నాకు ఎంతో సహాయం చేశారు అని చెప్తున్నాడు. అయితే ఒక విషయం మాత్రం మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు మీకు అందరికీ నేను సభాముఖంగా చెప్పలేదు. ఎందుకంటే నా తమ్ముడు కుంభకర్ణుడు నిద్రలో ఉన్నాడు. సో కుంభకర్ణుడు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇన్ని రోజులు చెప్పలేదు. ఇప్పుడు అతను నిద్ర లేచాడు. ఈ కుంభకర్ణుని సమక్షంలో మీ విషయాలందరికీ నేను చెప్తున్నానని చెప్పేసి అప్పుడు చెప్తాడనమాట. నేను ఈ రాక్షసులు సంచరించేటువంటి ఆ దండకారణ్యం నుంచి జనక తనయ అయినటువంటి సీతాదేవిని అపహరించుకొని వచ్చాను. అందులో మీకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అయితే నాకు ఆవిడ యొక్క సౌందర్యం అసలు అసమానమైనది, దానికి నేను బద్ధుణ్ణి అయిపోయాను. నేను
ఆవిడ ఏం చేసిందంటే 1 సంవత్సర కాలం గడువు ఇవ్వమని అడిగింది. తన భర్త వస్తాడని ఆశతో ఉంది. సరే అని చెప్పి నేను ఒప్పుకున్నాను. అయితే ఇప్పుడు ఏమైందంటే మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇంక వస్తారు, ఇంకా జాడ తెలిసిపోయింది. హనుమంతుడు వచ్చి జాడ తెలుసుకున్నాడు కదా, అందువల్ల ఇంక తప్పకుండా వాళ్ళు వస్తారు, మన సన్నద్ధం కావాలి. అయితే ఒకటి మాత్రం నాకు అనిపిస్తోంది, మొత్తం తిమింగలాలు ఇవన్నీ ఉంటాయి సముద్రంలో, ఈ వానరసేనలు ఎలా వస్తాయి ఇక్కడ వరకు? ఒక విధంగా చెప్పాలంటే కష్టమే రావడం. అయినా సరే నాకు ఎందుకు అనుమానం వస్తుందంటే, ఈ హనుమంతుడు ఒక్కడే వచ్చి లంకానగరంలో ఇటువంటి పని చేశాడు కదా, అందువల్ల వీళ్ళు సామాన్యులు కాదని అర్థమవుతుంది. అందువల్ల మనం చాలా సన్నద్ధంగా ఉండాలి. నాకైతే మామూలుగా అయితే మానవులు అంటే అసలు భయమే లేదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈయన ఎలా మాట్లాడుతున్నాడంటే, నాకు తన యొక్క కోరిక కదా, ఆ కోరిక కోసం మొత్తం రాజ్యాల పెద్ద యుద్ధం కోసం రెడీ అవుతున్నారు అందరూ కూడా. ఈ కుంభకర్ణుడిలో కూడా ఏదో కొంచెం మంచి ఉంది చూడండి. నాకు ఆశ్చర్యం అనిపించింది చదువుతుంటే. కుంభకర్ణుడు లేచాడు, ఆయనకు చాలా కోపం వచ్చింది. చూడు, నీవు రాముని భార్యను బలాత్కారంగా తీసుకొచ్చావు, అప్పుడు మాకేమైనా చెప్పావు? నువ్వు ఏం చెప్పలేదుగా, చెప్పలేదు. అలాగే బాగా ఆలోచించిన తర్వాత ఏ పని అయినా చేయాలి. తీరా చేసిన తర్వాత ఇవాళ తర్జన భర్జనలో పడి నువ్వేమో ఇలాగ మాతో చర్చిస్తున్నావు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఆ పని చేసే ముందే మమ్మల్ని అడిగి ఉంటే అప్పుడు ఏం చేయాలి అనేది మేము చెప్పుండేవాళ్ళం. ఇప్పుడు అంత ప్రమాదంలో పడిన తర్వాత నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు అని చెప్పి రాజు ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఇతను హితబోధ చేస్తున్నాడు కుంభకర్ణుడు. ఏ రాజు అయినా సరే తను చేసే పని న్యాయసమ్మతంగా ఉందో లేదో కూడా ఆలోచించుకొని చేయాలి. అటువంటి రాజుకి పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉండదు. ముందు ఆలోచించి పని చేయాలి. ఏది నీతి, ఏది అవినీతి, ఇది బాగా విచక్షణ కలిగి ఉండాలి. ఉపాయం తెలియకుండా ఏదైనా పనులు చేసావనుకో, అప్పుడు అది చాలా వ్యర్థమైపోతాయి అన్ని పనులు కూడా. బలం ఉంది కదా అని నీ పనులు అన్ని రకాల పనులు చేస్తే అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. నువ్వు అనాలోచితంగా ఈ విషయంలో నువ్వు చేసావు, అయినా సరే నువ్వు బాధపడుకున్న అన్నగారివి కదా, నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను. నువ్వేం చేసినా సరే నా పరాక్రమంతో నిన్ను నేను రక్షిస్తాను అని చెప్పి ఆయన అభయం ఇచ్చాడు. అయితే రావణుడికి ఫస్ట్ చెప్పిన మాటలే గుర్తున్నాయి, తర్వాత నేను నీకు సహాయం చేస్తానని కూడా చెప్పాడు కదా ఈయన. దానికి ఆయన మాట్లాడకుండా ఈ ఫస్ట్ ఈయన హితబోధ చేశాడు కదా, నువ్వు ఎందుకు తీసుకొచ్చావని. అతనికి విపరీతమైన కోపం వచ్చేసింది అనమాట. కోపం వచ్చి ఊగిపోతున్నాడు. ఊగిపోతున్నప్పుడు ఒక సేనాని, అతని పేరు మహాపార్శ్వుడు. ఎప్పుడైనా సరే ఇలాంటి వాళ్ళు కొంచెం కోపంగా ఉంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి ఏవైతే ప్రీతికరమో అటువంటి మాటలు చెప్పాలి. చెప్తే వాళ్ళ యొక్క ఏంటంటారు ఫేవరిజం అంట, ఆ ఫేవరిజం వస్తుందని చెప్పి ఈ మహాపరుషుడు లేచి చూడు, ఒక మహా అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఒక శ్రేష్టమైన మధు ఉందనుకో, తేనె, అది తాగకుండా ఉంటే ఎంతటి మూర్ఖుడు మనిషి, ఎవరైనా సరే, మనిషే కదా ఎవరైనా సరే. నీవు అసలు ఇంతటి చక్కటి ప్రభువువి, అలాంటిది ఈ సీతాదేవిని తీసుకొచ్చావు కదా, నీకెంతో ఆవిడతో అనుభవించాలని ఉంది, ఏముంది బలాత్కారంగా అనుభవించవచ్చు కదా, ఎందుకంత ఆలోచిస్తున్నావు? నువ్వు అనుభవించు, అయితే మేము తర్వాత ఏమైనా వస్తే కానీ మేము చూసుకుంటా, నీకు సహాయం చేస్తామని చెప్తున్నారు అనమాట. అప్పుడు అసలు విషయం రావణుడు చెప్తాడు. రావణుడు ఏం చెప్తాడంటే, నేను ఒక విషయం చెప్తున్నాను మీకు అందరికీ చాలామందికి తెలియదు, ఈరోజు నేను చెప్తున్నాను మీకు. ఒకసారి నేను అలాగే ఆకాశం నుంచి వెళ్తూ ఉంటే ఒక అప్సరస కన్య నన్ను చూస్తేనే భయపడిపోయి పాపం బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటే నేనేం చేశానంటే ఆవిడ్ని కనిపెట్టి ఆవిడ్ని బలాత్కారంగా నేను అనుభవించాను. అప్పుడు ఆ స్థితిలో ఆవిడ ఏం చేసిందంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. నేను కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్తుంటే నన్ను చూడగానే బ్రహ్మదేవుడు చాలా కోపగించుకొని నా మీద కోపంతో ఆయన ఏం చేశాడంటే, నువ్వు ఇలా ఏదైనా మరొకసారి చేసావంటే నీ తల 1000 ముక్కలై పగిలిపోతుంది, అందువల్ల నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను, ఇంక మరో విషయం ఏం లేదని చెప్తున్నాడు అనమాట. అని చెప్పి ఎప్పుడైతే ఈ మహాపార్శ్వుడు అతన్ని కొంచెం పొగిడాడో, సమర్థించాడో, వెంటనే ఆయనకి అహంకారం, ఆ పరాక్రమం గురించి అంత అహంకారం వచ్చి తన యొక్క గొప్పతనం చెప్పుకోవడం మొదలుపెట్టాడు. నాకేమో సముద్రానికి ఉన్నంత వేగం ఉంది, అలాగే వాయువుకున్నంత గమనం ఉంది, ఈ సంగతి ఆ రాముడికి తెలియదు, అందువల్లే నా వైపు వస్తున్నాడు యుద్ధానికి, నా దగ్గర ఎటువంటి బాణాలు ఉన్నాయి, దేనికి అతను తట్టుకోలేడు, ఉదయ సూర్యుడు నక్షత్రాల కాంతిని ఎలాగైతే హరించి వేస్తాడో ఆ విధంగా నేను రాముడి బలాన్ని నేను లాగేస్తాను, ఈవెన్ దేవేంద్రుడు, వరుణుడు, దేవతలే నన్ను యుద్ధంలో జయించలేకపోయారు, కుబేరుని కూడా నేను నా బాహుబలంతో జయించిన. ఒకప్పుడు అక్కడ లంకాధీశ్వరుడు మీకు తెలుసు కదా, కుబేరుడు లంకను పాలించేవాడు, ఇతను చేసి పదవిచ్యుతం చేసి రావణుడు ఇక్కడ జయిస్తాడనమాట. వీళ్ళందరూ నాకు ఒక లెక్క అని చెప్పి తను చాలా ఆత్మస్తుతి చేసుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తమ్ముడు విభీషణుడు
ఆయన మళ్ళీ ముందుకు వస్తాడనమాట. ఈయన ఎంత తిట్టినా సరే పాపం ఆయన మరీ చెప్తూ ఉన్నాడు. చెప్తున్నాడు, చూడు, సీత అనే మహాసర్పాన్ని నీకు మెడకు చుట్టిన వాళ్ళు ఎవరు అసలు? ఈ సర్పానికి వక్షస్థలమే పడగ, ఆమె ఆలోచనే విషము, తర్వాత చిరునవ్వులే కోరలు, ఆమె 5 వేళ్ళు కూడా 5 తలలుగా ఉండేటువంటి మహాసర్పం. అటువంటి సర్పాన్ని నీకు అసలు చుట్టినది ఎవరు? నీకు అర్థం కావటం లేదు. వాళ్ళు రామబాణాలు ఎంత బలమైనవి, ఎంత వేగమైనవి కూడా నీకు అర్థం కావటం లేదు. ఇవన్నీ నిన్ను సంహరించకముందే రాముడు, నువ్వు సీతను మర్యాదగా రాముడికి ఇచ్చివేయడం మంచిది అని చెప్తే, ఇందులో ప్రహస్తుడు అనే సేనాని ఉన్నాడు కదా, అతను అంటాడు, ఇదేంటి ఇలాంటి మాటలు మాట్లాడతావు? మేమందరం వెళ్ళి రావణుడు ఏది చెప్తే సాధించుకుని వస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడతావు ఏంటంటే, అప్పుడు ఈయన అంటాడనమాట, విభీషణుడు అంటాడు, చూడు, ఈ రామబాణాలు నీ శరీరంలోకి వచ్చే ముందే నీకు ముందు మీకు అందరికీ కూడా నేను హితవు చెప్తున్నాను. ఇన్ని గొప్పలు మాట్లాడుతున్నావు కదా, రాముడు ఎదుట నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, కుంభకర్ణుడు కానీ, ఇంద్రజిత్తు కానీ, మహాపార్షుడు కానీ, నికుంభుడు కానీ, కుంభుడు కానీ ఎవరు కూడా నిలవలేరు. ఈవెన్ రావణుడు కూడా నిలబడలేడు. అందువల్ల రామబాణాల నుంచి మీరెవరు కూడా తప్పించుకోలేరు అని చెప్తే, మళ్ళీ ప్రహస్తుడు అంటున్నాడు, అసలు మాకు భయం అంటే ఏంటో తెలీదు, మేము దేవతలతోనూ దానవులతోనూ ఎంతమందితో యుద్ధం చేశాము, నువ్వు ఈరోజు వచ్చి మాకు చెప్తున్నావు, తర్వాత గంధర్వులు వీళ్ళందరినీ కూడా మేము ఓడించేశాం, అటువంటిది ఒక మానవ మాత్రుడి గురించి నువ్వు ఇంతలా చెప్తున్నావా, అసలు మాకు లెక్కే లేదు అని చెప్తే, మళ్ళీ ఆయన చెప్తున్నాడు అనమాట, చూడు, ఎవరు కూడా ధర్మాన్ని ఆచరించకుండా స్వర్గానికి వెళ్ళలేరు. అదేవిధంగా వీళ్ళందరూ, రావణుడు, కుంభకర్ణుడు, వీళ్ళందరూ కూడా ఏ పనులు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారో రాముడి విషయంలో మాత్రం అది సాధ్యం కాదు. అతను రాముడు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు, పరమ ధార్మికుడు. అటువంటి రాముడి ముందు దేవతలు కూడా నిలబడలేరు. అటువంటి రాముడిని మీరు తక్కువగా అంచనా వేయొద్దని చెప్తారనమాట. ఇప్పుడు మీరందరూ కూడా రాముడితో యుద్ధానికి వెళ్తూ ఒక సముద్రంలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రావణుడు ఈ విధంగా అంత ప్రమాదంలో ఉన్నప్పుడు మీరు నిజంగా ఆయన హితవును కోరుతూ ఉంటే ఇలాంటి మాటలు మీరు చెప్పకూడదు. ఆయన్ని కష్టపడి మీరు రక్షించాలి. ఆయన తిట్టినా సరే ఆయన మంచిని చేయడానికి మీరు అందరూ కూడా చేయాలి తప్ప, ఆయన చేస్తున్న పనిని సమర్థిస్తూ ఉంటే అతని వినాశనమే కాదు, మన మొత్తం లంకానగరం వినాశనం అవుతుంది. నేను అది మీకు చాలా హెచ్చరిస్తున్నానని చెప్తాడు. అప్పుడు రావణుని కొడుకు ఇంద్రజిత్ వస్తాడనమాట. ఇంద్రజిత్ వచ్చి ఆయన ఏమంటాడంటే, అది చిన్నాను కదా, ఏంటి చిన్నాను ఇంత పిరికి మాటలు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు, ఇది అసలు సామాన్య మానవులు కూడా ఇంత పిరికి మాటలు మాట్లాడరు నీకులాగా, అసలు ఈ వంశంలో ఎలా పుట్టావు నువ్వు, పులస్త్య వంశంలో పుట్టావు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. మన వంశంలో బలము, పరాక్రమము, ధైర్యం, వీర్యం ఇవి అందరికీ ఉన్నాయి, నీకు తప్ప అందరికీ ఉన్నాయి. ఆ రామలక్ష్మణులు ఎవరు సామాన్య మానవులు, వాళ్ళిద్దరూ కూడా. ఏ ఒక్క రాక్షసుడైనా సరే మనలో ఒక్కడైనా సరే సంహరించగలడు. నేనైతే దేవేంద్రుడినే ఓడించాను, నా దెబ్బకి అందరూ దేవతలు వీళ్ళందరూ కూడా అన్ని దిక్కులకి పారిపోయేవారు, అటువంటిది వీళ్ళందరూ నాకు ఒక లెక్క అంటాడు ఇంద్రజిత్. అప్పుడు ఈయనే ఉంటాడంటే, విభీషణుడు, చూడు నాయన, నీకు చిన్న వయసులో నీకు తెలియట్లేదు, అది చిన్న వయసు కాబట్టి ఇలాంటి మాట్లాడుతున్నావు, బుద్ధి ఇంకా నీకు వికసించలేదు, ఇటువంటి మాటలతో ఆలోచనలతో నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఈ రాముడి వల్ల జరిగే అనర్థాన్ని నేను మీకు అందరికీ చెప్తుంటే మీకు ఎవరికి కూడా అర్థం కావటం లేదు. మీరందరూ కూడా ఈ రావణుని యొక్క వినాశనాన్ని మీరు తెలియకుండా మీరు కోరుకుంటున్నారు ఇటువంటి మాటలతో. అందువల్ల చాలా మూర్ఖంగా నువ్వు ప్రవర్తించవద్దు, నువ్వు తెలుసుకో అని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు ఈయనకి రావణుడికి కోపం వచ్చి అప్పుడు చెప్తున్నాడు ఆయన, చూడు, ఈ జ్ఞాతులు అంటారే చాలా భయంకరమైన వాళ్ళు. జ్ఞాతులు అంటే అన్నదమ్ములు వీళ్ళందరూ అనమాట. వీళ్ళు శత్రువుల కన్నా కూడా చాలా డేంజర్, ఎందుకంటే మనతో పాటు ఉంటారు, మనతో మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైనా ప్రమాదంలో ఉంటే శత్రువుల దగ్గరికి వెళ్ళి ఈ మొత్తం అన్నీ కూడా చేజిక్కించుకోవడం చూస్తూ ఉంటారు అని ఈయన రావణుడు రకరకాలుగా చెప్తూ ఉంటాడనమాట. ఎన్నో రకాలు. ఇప్పుడు ఏంటంటే, ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నావు, నా దగ్గర ఉండే భోగాలని అనుభవించి ఈరోజు నువ్వేం చేస్తున్నావు అంటే అన్నిటినీ వదిలి ఇప్పుడు నన్ను వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నావు. నేను చెప్పిన చేయట్లేదు నువ్వు పని. ఎలా అంటే, ఒక తుమ్మెద ఉంటుంది కదా, పూల దగ్గరికి వెళ్తుంది, తేనె దాగిన తర్వాత ఏం చేస్తుంది, అది వెళ్ళిపోతుంది. అలా నువ్వు వదిలిపెట్టేస్తున్నావు నన్ను. ఇక్కడ భోగాలన్నీ అనుభవించావు, అన్నీ అనుభవించి ఇప్పుడు నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నాకు ఏదో చెప్తున్నావు, నన్ను సమర్థించడం లేదు అని అంటాడనమాట రావణుడు. అప్పుడు విభీషణుడు అంటాడు, నీవు నాకు అన్నవు, అలాగే తండ్రి లాంటివాడు, నీకు కోపం వస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, కానీ అలా అని చెప్పి నీకు ఏదైతే మంచి చేయదో ఆ మాటను నేను చెప్పలేను.
ఇప్పటికీ నేను చెప్తున్నాను, నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను నీ పద్ధతిని మాత్రం నేను గౌరవించలేను. ఇప్పుడు నీ మంచిని కోరి చెప్పేవాళ్ళు చాలామంది తక్కువగానే ఉంటారు, అది మాత్రం అర్థం చేసుకో నువ్వు అని చెప్పి మళ్ళీ హెచ్చరిస్తున్నాను. రాముడి యొక్క బాణాలు నీ శరీరాన్ని చేల్చకముందే నువ్వు చక్కగా సీతని అప్పగించి నువ్వు మర్యాదను నిలుపు, అలాగే మన రాక్షస వంశాన్ని కూడా నువ్వు లంకను కూడా రక్షించు అని చెప్తాడు. అయినా సరే విపరీతమైన ఈయన కోపం వస్తుంది. కోపం వచ్చింది కాబట్టి ఈయన వెంటనే వెళ్ళిపోతాడనమాట, సభ నుంచి వెళ్ళిపోతాడు. ఎలా ఎగురుతాడంటే ఆకాశంలోకి ఎగిరిపోతాడట. ఎగిరిపోయి తనతో పాటు ఇంకొక 4 రాక్షసులు కూడా ఆకాశంలోకి ఎగిరిపోతే వీళ్ళందరూ కూడా సముద్ర మార్గం ద్వారా రాముడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఎవరు? ఈ విభీషణుడు 4 రాక్షసులు కలిసి. సో అక్కడ నుంచి ఏమవుతుందంటే వీళ్ళు ఈ విభీషణుడు అక్కడ రాయబారానికి వెళ్తాడనమాట, వాళ్ళతో చేతులు కలపడానికి వెళ్తాడు. ఈయన ఫస్ట్ చేంజ్ చేస్తాడంటే వీళ్ళ దగ్గరికి వచ్చేసి నుంచుంటే చూస్తారా పైనుంచి ఎవరో 5 రాక్షసులు వస్తున్నారు, చూడు వాళ్ళు ఏదో మన రహస్యాలని తెలుసుకోవడానికి వీళ్ళందరూ వస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి మనము అని చెప్పి సుగ్రీవుడు మొదట చూస్తాడనమాట. మొదట చూసి ఇక మనము రాముడి దగ్గరికి వచ్చి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చూడు అక్కడి నుంచి వస్తున్నారంటే ఇక్కడ వీళ్ళకి అభిప్రాయాలు రకరకాలుగా వస్తూ ఉంటాయి అనమాట. సుగ్రీవుడు చెప్తాడు, ఈ శరణార్థిగా వచ్చినట్లున్నాడు అతను. పైనుంచి ఆయన అరుస్తాడు గట్టిగా, నేను ఇలాగా రావణుని యొక్క తమ్ముడిని, మొత్తం కథ అంతా చెప్తాడనమాట. సీతాదేవిని అపహరించుకొని వచ్చాడు, ఇవన్నీ కూడా కథ అంతా చెప్పి అప్పుడు నేను తమ్ముడిని కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మీ దగ్గర శరణు వేయడానికి వచ్చాను. నేను నా అన్నగారికి ఎంతో హితవు చెప్పడానికి ప్రయత్నించాను సీతను అప్పగించమని, కానీ ఆయన వినలేదు. అందువల్ల నేను అవమానించాడు, నేను మంచి మాటలు చెప్పినప్పటికీ. అందువల్ల నేను వచ్చి మీ దగ్గర నేను శరణు వేడుతున్నాను, ఇక్కడికి వచ్చి అడుగుతాడు. ఆయన ఆకాశంలోనే నుంచుని ఉంటారు వాళ్ళు. అప్పుడు సుగ్రీవుడు అంటాడనమాట, ఈ చూడు రామ, ఈ శరణార్థిగా వచ్చాడు కరెక్టే, కానీ అతను శత్రుపక్షంలో ఉన్నాడు. దీనిని నువ్వు ఆలోచించి నువ్వు సరైన నిర్ణయం తీసుకో. వాళ్ళకి ఊరికే వెంటనే మనం తీసుకోవద్దు. ఆ యుద్ధ నీతి ఏంటంటే ఈ గూఢచారులుగా రకరకాలుగా వచ్చి మన దాంట్లో రహస్యాలని తెలుసుకుని వాళ్ళు వెళ్తారు. అందువల్ల నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోరామా అని చెప్తాడనమాట. తర్వాత ఏంటి, వీళ్ళు కామరూపులు, ఏ రూపం కావాలంటే ఆ రూపంలో వాళ్ళు వచ్చేస్తారు. సో అటువంటి వాళ్ళని నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి ఈయన హెచ్చరిస్తాడనమాట. హెచ్చరిస్తే రాముడు ఒకసారి ఆలోచించి అందరినీ అడుగుతాడనమాట. సరే ఇప్పుడు సుగ్రీవుడు చెప్తున్నాడు వాళ్ళని రానివద్దు అని చెప్పేసి, మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వానరసేనల్లో, వీళ్ళందరూ కూడా మీరు కూడా ఏదైనా నాకు మీ అభిప్రాయాన్ని చెప్పండి అని చెప్తాడు. చూడండి, ఆయన నాకే తెలిసిన నిర్ణయం తీసుకోలేదు, ఆయనకంతా తెలుసు, సర్వజ్ఞుడు అయినప్పటికీ అక్కడ ఏం చేశాడనమాట, అక్కడ ఉన్నటువంటి అందరూ వానర యోధులు వాళ్ళందరి యొక్క అభిప్రాయాన్ని ఆయన అడుగుతాడని, మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి. అప్పుడు అంగదుడు అంటాడు, అంగదుడు ఏమంటాడంటే, విభీషణుడు శత్రుపక్షం నుండి వచ్చినవాడు కాబట్టి అన్ని విధాలుగా అతన్ని మనం అనుమానించాలి, కాబట్టి తొందరపడి మనం నమ్మకూడదు. కుటిల బుద్ధి గల వాళ్ళు ఏం చేస్తారంటే తమ అభిప్రాయాన్ని ఏమాత్రం బయటకి కనిపించనీయరు, బయటకు చాలా మంచిగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఆ శత్రుపక్షంలో ఉన్న లోపాలన్నీ గ్రహించడానికి ఈ విధంగా మనతో స్నేహం చేసినట్లు వాళ్ళు నటిస్తారు. అందువల్ల నేను దీన్ని ఒప్పుకోను, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. అప్పుడు ఇంకొక వానరుడు శరభుడు అతని పేరు, అతనేం చెప్తాడంటే, ఈ విభీషణుని వాళ్ళ గురించి తెలుసుకోవడానికి మనం గూఢచారిని పంపిద్దాం, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అని చెప్పి. వీళ్ళు కూడా ఆకాశంలోకి ఎగరగలరు కదా, నెమ్మదిగా వాళ్ళ యొక్క రహస్యాలన్నీ మనం తెలుసుకుందాము, అప్పుడు మనం నిర్ణయం తీసుకుందాం అతను అనుమతించాలా వద్దా అన్నది. అప్పుడు జాంబవంతుడు ఏం చెప్తాడంటే, రావణుడు చాలా పాపాత్ముడు, అలా మనకేమో శత్రువుగా ఉన్నాడు, ఇప్పుడు విభీషణుడేమో అక్కడి నుంచి వచ్చాడు, ఇతనికి ఈ సమయంలో అతను రాకూడదు ఇక్కడికి, అటువంటి తప్పకుండా అతన్ని అనుమానించాల్సిందే. జాంబవంతుడు అందరికన్నా పెద్దవాడు, ఆయన కూడా అలాగే చెప్తాడు. తరువాత మైందుడు అనే వానరుడు ఆయన ఏం చెప్తాడంటే, ఇతనేమో రావణునికి తమ్ముడు కాబట్టి ఈ కారణాల గురించి బాగా మనం ఫస్ట్ ముందు మంచి మాటలతో ఏంటి నాయన ఎందుకు దగ్గరికి వెళ్ళి అడగాలి, అన్నీ కూడా అడగాలి, తర్వాత దాన్ని లోతుగా పరిశీలించి ఇతను మంచివాడో కాదో తెలుసుకొని అప్పుడు దానికి అనుగుణంగా కార్యాన్ని మనం నడిపించాలి అని చెప్పి ఇతను చెప్తున్నాడు. ఇప్పుడు మన హనుమంతుడు ఆయన వైపు చూశారు శ్రీరామచంద్ర ప్రభు. నువ్వేం చెప్తావంటే ఆయన చెప్తున్నారు చూడండి, చాలా వినసొంపుగా ఆయన మాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా నా భవంతం మతిశ్రేష్టం సమర్థం వదతాం వరం అతిశాయయితుం శక్తో బృహస్పతిరపి బ్రువన్. అంటే ఈయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు చాలా బృహస్పతిలా బుద్ధిలో నువ్వు బృహస్పతి వంటి వాడు, నీకేం చెప్పక్కర్లేదు రామా, ఏదో మాకందరికీ నువ్వు
మర్యాద ఇవ్వాలి కాబట్టి మమ్మల్ని అడుగుతున్నావు, నీకు అన్నీ తెలుసు. నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, నువ్వు అడిగావు కాబట్టి. అంటే నేను ఇలా చెప్తున్నానని చెప్పి అంతకుముందు చెప్పిన వాళ్ళని నేను వాళ్ళకేదో విరోధంగా చెప్పాలని నేను చెప్పటం లేదు. నువ్వు అడిగావు కాబట్టి నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు కదా రకరకాలుగా, వాటన్నిటిలో నేను విభేదిస్తున్నాను, నేను వాళ్ళతో ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట. వీళ్ళందరూ కూడా రకరకాలుగా చెప్పారు కదా, వాటన్నిటిని కూడా నేను ఒప్పుకోవట్లేదు వాళ్ళు చెప్పిన మాటలతో. ఏమంటున్నాడంటే, నీచుడైన రావణుని నుండి నీ దగ్గరకు వచ్చాడు ఈ విభీషణుడు. అలాగే ఇతను రావణునిలో మంచి చెడు రెండు కూడా బాగా గ్రహించినవాడు, అవునా కదా? అంటే ఇన్ని రోజులు అక్కడ ఉన్నాడు కాబట్టి, ఆ తమ్ముడు కాబట్టి రావణునిలో మంచి చెడు కూడా గ్రహించి ఉన్నాడు. అందువల్ల అతను మంచి చెడు ఎరింగే ఇక్కడికి వచ్చాడు, మన దగ్గరకు వచ్చాడు కాబట్టి అతనిని మనం గౌరవించాలి, అతను మన దగ్గర చేర్చుకోవాలన్నట్లుగానే ఈయనన్నీ కూడా చెప్తున్నారనమాట. తర్వాత ఏంటంటే, ఈ చాలామంది ఏంటంటే ఇలాగ జ్ఞాతులు ఎవరైతే ఉన్నారో అన్నదమ్ములు, ఎప్పుడైతే ఈ విధంగా మంచి చెప్పిన వాళ్ళు వినలేదో వాళ్ళు వెంటనే ఈ అవకాశాన్ని తీసుకొని మళ్ళీ రాజ్యం చేజిక్కించుకోవడానికి బుద్ధితో శత్రువులతో చేతులు కలుపుతారు. అది మనకు లాభం అవుతుంది కదా, అక్కడ రహస్యాలన్నీ మనకు తెలుస్తాయి కదా. నాకు ఏమనిపిస్తోందంటే, అతని విభీషణుని మొహం చూస్తూ ఉంటే అతనిలో అలా కుటిల బుద్ధి ఉందని అనుకోవటం లేదు నేను. చూస్తుంటే సౌమ్యంగా ఉన్నాడు, నిజాయితీగా అనిపిస్తుంది నాకు చూస్తూ ఉంటే కనుక. తర్వాత ఇటువంటి వాళ్ళు బుద్ధి ఉంది కాబట్టి అతను ఏం చేస్తాడనమాట, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. అందువల్ల ఇతన్ని చేర్చుకోవడం వల్ల మనకు మంచిగా అవుతుంది అని చెప్తున్నాడు. అప్పుడు మొత్తం అంతకుముందు చెప్పిన మాటలు శ్రీరామునికి నచ్చలేదు, అనుమానించమని చెప్తున్నారు గూఢచారుల్ని, అది ఆయనకి నచ్చలేదు. కానీ ఆయన ప్రసన్నంగానే ఉన్నాడు, ఏమీ వ్యక్తపరచలేదు. అయితే హనుమంతుడు చెప్పిన మాటలకు ఆయన చాలా ఆనందించాడనమాట. అని చెప్పి ఈయన చెప్తున్నారు, నేను ఇప్పుడు మీకు చెప్తాను విభీషణుని గురించి. మీరందరూ కూడా మన శ్రేయస్సును కోరేవారే, మీ అందరూ మీ అభిప్రాయాలు చెప్పారు, కానీ నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను వినండి. మిత్రభావేన సంప్రాప్తం నా త్యజేయం కథంచన. ఎవరైనా మిత్రభావంతో మన దగ్గరకు వస్తే వాళ్ళని మనం అలాగా విడిచిపెట్టకూడదు. దోషో యద్యపి తస్య స్యాత్ సతాం ఏతదగర్హితం. ఒకవేళ అతనిలో ఏమైనా దోషాలు ఉన్నప్పుడు కూడా మనం పట్టించుకోకూడదు. సత్పురుషులైన వాళ్ళు దోషులకు కూడా ఆశ్రయం ఇవ్వడంలో తప్పులేదు. కాబట్టి నేను విభీషణునికి ఆశ్రయాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. అయినా సరే సుగ్రీవుడు మళ్ళీ చూడండి, అతడు ఎవరైనా మనకెందుకు చెప్పండి, ఇతడు రాక్షసుడు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన అన్నగారు. అటువంటి అన్నగారిని వదిలేసి వచ్చేసాడంటే అతని బుద్ధి ఎటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. ఈయన ఇంకొక లాజిక్ చెప్తున్నాడు అనమాట. అటువంటి అన్నను వదిలేసి వచ్చేసాడు కదా, అటువంటిది అంటే అవసరం వస్తే మోసం చేయగలడు కదా ఎవరినైనా. సో ఆ బుద్ధి మీరు తీసుకొని మీరు బాగా ఆలోచించండి అని చెప్తే అప్పుడు ఆయన నవ్వారట. శ్రీరామచంద్ర ప్రభు నవ్వి లక్ష్మణుడితో అంటున్నారనమాట, శాస్త్రాలను అధ్యయనం చేయనివాడు, తర్వాత పెద్దల్ని సేవింపనివాడు ఇలా మాట్లాడలేడంటే సుగ్రీవుని పొగుడుతున్నారు. పొగిడి ఇతను మంచి మాటే చెప్పాడు, నిజమే కదా అది. కానీ నేనేం చెప్తున్నాడంటే, ఈ విషయంలో చిన్న ధర్మ సూక్ష్మం ఉంది. అదేమిటంటే, లోకల్లో అదందరికీ తెలిసిందే, తమ జ్ఞాతులను ఇరుగు పొరుగు దేశాధిపతులను శత్రువులుగా భావిస్తూ ఉంటారు ఎవరైనా రాజులు. ఈ విధంగా రావణుడు అతను బాధ పెట్టి ఉండొచ్చు, అందువల్ల మన దగ్గరికి వచ్చాడు. తర్వాత ఈ రాక్షసుడు రాజ్యాన్ని కాంక్షించి మన వద్దకు రాలేదు. అలాగే రాక్షసుల్లో కూడా జ్ఞానులు ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. అందరినీ కూడా ఒకే రకంగా మీరు అనుకోవద్దు. ఇతరు కూడా అటువంటి వాడే నాకు అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల మన పక్షంలో ఇతన్ని చేర్చుకోవడం మంచిది అని అనిపిస్తుంది అని ఆయన చెప్పి, ఆయన ఏమంటాడంటే, నా సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ. అందరూ సోదరులు కూడా భరతుల్లా ఉంటారని మనం అనుకోకూడదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాగే నాకు లాంటి వాళ్ళ పుత్రులు ఉంటారని కూడా అందరినీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాగే నీలాంటి వాళ్ళ మిత్రులు ఉంటారని కూడా అనుకోకూడదు. సుగ్రీవుడితో అంటున్నాడు అనమాట. చివరిలో ప్రపంచంలో అందరూ కూడా అలా ఉండరు. అన్నగారి మీద అతను కొంచెం కోపం వచ్చి ఉండొచ్చు, కానీ అతనిలో దురుద్దేశం అనేది నాకేమీ కనిపించట్లేదు అని చెప్తే, మళ్ళీ ఈయన వదలకుండా సుగ్రీవుడు మళ్ళీ చెప్తున్నాడు ఏంటంటే, ఈ విభీషణుడిని నువ్వు ఎన్ని చెప్పినా సరే రావణుడే పంపించాడని నాకు అనిపిస్తూ ఉంది, కనుక ఇతన్ని బంధించడం మంచిదని నాకు అనిపిస్తూ ఉంది. కుటిల బుద్ధితోనే ఇక్కడికి వచ్చాడని నాకు అనిపిస్తూ ఉంది. ఇది పూర్తిగా నువ్వు విశ్వసించి బాగా ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో.
ఈ క్రూరాత్ముడు కదా రావణుడు, అతని సోదరుని నువ్వు విశ్వసించిన విధంగా చేస్తే తర్వాత మనం ప్రమాదంలో పడతాము అంటే అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు మళ్ళీ చెప్తున్నారు, ఈ రాక్షసుడు దుష్టుడు కాకున్నా సరే నాకేమైనా కీడు చేయగలరా, నన్ను ఎవరైనా చూడండి ఇక్కడ మళ్ళీ ఆయన యొక్క పరాక్రమం గురించి చెప్తున్నారు చివరికి. నేనంత భయపడాల్సిన అవసరం ఏముంది, నేను ధర్మాన్ని పాటిస్తాను. ఏంటంటే దూతలు ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించాలి, అది నేను ధర్మాన్ని పాటిస్తాను. ఎంతటి గొప్పవాడైనా నన్ను ఏమైనా చేయగలరా, నేను తలుచుకుంటే ఈ లోకంలో ఉండే పిశాచాలు, దానవులు, యక్షులు, రాక్షసులు అందరినీ కూడా కొన గోటితో నేను నాశనం చేయగలను. అలాగే శరణాగతి కోసం ఎవరైనా వస్తే కనుక మనం వాళ్ళని పంపించకూడదు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు ఆయన. ఇది మంచిది కాదు. అందువల్ల మన దగ్గరికి ఇలా దీనుడై అతను వచ్చాడు కాబట్టి అతనికి మనం శరణు ఇవ్వడం అన్నదే మంచిది అని ఆయన చెప్తున్నారు. తరువాత సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్ వ్రతం మమ. అంటే ఎవరైతే నేను నీవాడు నీతో వస్తాను అని ఎవరైతే శరణు కోరుతారో అటువంటి వాళ్ళకి నేను అభయాన్ని ఇవ్వాలి. అది నా నేచర్, అది నా స్వభావం, అది అందువల్ల అది నేను చేస్తాను. నేను విభీషణునికి అభయాన్ని ఇస్తున్నాను. వెంటనే అతను తీసుకొని వచ్చి ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే విభీషణుడే కాదు, ఈవెన్ రావణుడే వచ్చి ఇప్పుడు నన్ను శరణు అడిగాడు అనుకోండి, నేను ఇస్తాను. ఎందుకంటే అది నా ధర్మం, నా స్వభావం అది అని చెప్పి అప్పుడు ఈయన సుగ్రీవుడు అంటున్నాడు అనమాట, సరే నీవేమో సమస్త ధర్మాలను తెలిసిన వాడువు, అన్ని ప్రాణులకు కూడా నువ్వు సుఖాన్ని ప్రసాదిస్తావు, అత్యంత శక్తిశాలివి, అలాగే ఇప్పుడు సన్మార్గంలోనే నువ్వు ప్రవర్తిస్తావు. అటువంటి నీ దగ్గర ఇంక నేను ఏం చెప్పాలి, నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటే కనుక తప్పకుండా ఇప్పుడే విభీషణుని నేను పిలుస్తానని చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఈ వానరరాజు సుగ్రీవుడు విభీషణునితో అక్కడికి వెళ్ళి చెప్తున్నాడు అనమాట, నీకు శ్రీరామచంద్ర ప్రభు అభయాన్ని ఇచ్చాడని చెప్తాడు. వెంటనే విభీషణుడు కిందకి వెంటనే వచ్చేయాలని చెప్పి చాలా ఆతృత చూపించాడట. చూపించిన తరువాత చాలా వినయశీలిగా క్రిందకొచ్చి చెప్తున్నాడు ఆయన, నేను రావణుని తమ్ముడిని. శ్రీరామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అతడు నన్ను ఎంతో అవమానించాడు, నీవేమో అందరినీ రక్షించేవాడి, అందుకనే నీ శరణు కోరి ఇక్కడికి వచ్చాను, నీ యొక్క కృపతో నువ్వు రక్షించు అని చెప్తే శ్రీరాముడు ఎంతో ఆనందపడిపోయాడట. ఆనందపడిపోయి అంటే అతని యొక్క వినయానికి అది ఆనందపడి, నాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మణ, అక్కడ నుంచి ఆ సముద్రం నుంచి జలం తీసుకురా, నేను ఇతన్ని లంకాధిపతిగా ఇప్పుడే నేను అభిషిక్తుని చేస్తాను, నేను రావణుని చంపి నేను తప్పకుండా నేను ఈ లంకకు నేను అభిషిక్తుని చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అనమాట. దీని సమరభూమిలో ఈ రావణుని, అతని కుమారుల్ని, బంధువుల్ని మొత్తం అందరినీ కూడా హతమార్చకుండా నేను అయోధ్యకు వెళ్ళను. నా 3 తమ్ములపై నేను ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను. అహత్వా రావణం సంఖ్యే సపుత్ర బలబాంధవం అయోధ్యాం న ప్రవేక్ష్యామి త్రిభిస్త్రైర్భ్రాతృభిశపే. అంటే నా 3 తమ్ముళ్ళ మీద, నాకెంతో ప్రియమైనటువంటి వాళ్ళ తమ్ముళ్ళ మీద నేను అది ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్పి ఆయన్ను ఈ విధంగా చక్కగా రాజ్యాభిషిక్తం చేస్తాడనమాట. అయితే ఇప్పుడు ఈ చెప్తున్నాడు విభీషణుతో అడుగుతున్నాడు సుగ్రీవుడు, సరే నువ్వు మాకు కొంచెం సలహా ఇవ్వు, ఎట్లాగ ఈ సముద్రాన్ని దాటాలి అని చెప్తే ఆయన చెప్తున్నాడు, ఏం లేదు, రామచంద్ర ప్రభు సముద్రుడికి కొంచెం ఆయన ప్రార్థిస్తే చాలు, ఆయన దారి ఇచ్చేస్తాడు, పర్వాలేదు అని చెప్పి లంకానగర పట్టణ రహస్యాలు, రావణుని యొక్క బలం ఎలా ఉంటుంది, అక్కడ వాళ్ళ యొక్క చాలా రహస్యాలన్నీ కూడా వీళ్ళకి వినిపిస్తాడు ఈయన. ఇటుపక్క వీళ్ళు ఇక్కడ లంకా రాజ్యంలో ఏమవుతుందంటే ఒక శార్దూలుడు అనే అతను వచ్చి పైనుంచి అంతా చూస్తాడు, రాక్షసుడు అనమాట. చూసి ఇక్కడ వీళ్ళు అనుకుంటున్న ఈ మాటలు ఇదంతా కూడా గమనిస్తాడు. గమనించి అక్కడికి వెళ్ళి రావణుడితో చెప్తాడు. ఏం చెప్తాడంటే అక్కడ చాలా మొత్తం సముద్రంలో ఉంది, అక్కడ వానరసేన అంతా కూడా చాలా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు రావడానికి, నువ్వెవరినైనా గూఢచారిని పంపిస్తే మంచిది అని చెప్తే అప్పుడు రావణుడు ఏం చేస్తాడంటే శుకుడు అనేటువంటి రాక్షసుడిని గూఢచారిగా పంపిస్తాడు. అతను ఒక పక్షి రూపంలో వెళ్తాడనమాట అక్కడికి. ఇప్పుడు ఏం చేస్తాడంటే అతను పైకి వెళ్తాడు కదా, చూసారు అక్కడ ఒక పక్షి వచ్చింది, వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళందరూ వానరులందరూ కూడా పైకి ఎగిరి దాన్ని మొత్తం కొట్టడం మొదలు పెడతారనమాట. కొట్టడం మొదలు పెడితే మొత్తం రెక్కలు విరిగిపోయి ఈకలు తెగిపోయి వచ్చేసి రాముడి దగ్గరకు వచ్చి, వాళ్ళందరికీ చెప్పు, నన్ను ఇక్కడికి వచ్చాను నేను,
నన్ను వీళ్ళందరూ కూడా హింసిస్తున్నారంటే అప్పుడు రాముడు ఏం చెప్తాడంటే మీరందరూ అట్లా కొట్టద్దు అని చెప్పి వాళ్ళందరికీ వానరసేన అందరికీ కూడా చెప్తాడనమాట. అప్పుడు ఇతను అంటాడు, ఈ శుకుడు ఏమంటాడంటే, ఓ సుగ్రీవా, ఈ రావణుడు నీ సందేశాన్ని నేను తీసుకొని పోకపోతే నన్ను చంపేస్తాడు, నేనేం చెప్పాలి నీ మాటగా. ఆయన ఏంటంటాడంటే ఈ సామదాన భేద దండోపాయాలను ఉపయోగించి ఫస్ట్ ఏం చేయాలంటే సుగ్రీవుడికి మీరు అతన్ని మన పక్షంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే సుగ్రీవుడికి రాముడికి ఇద్దరికి కూడా వైరాన్ని పెట్టాలి. ఇంకా దండోపాయం అనేది రాముడికి కుదరదు. సామ ఉపాయం ఏంటి, సీతని ఇచ్చేయాలి, అది రావణుడి చెయ్యడు. సో వీళ్ళు వచ్చే ముందు ఇవి అనుకుంటారనమాట. సామోపాయం అంటే సీతని ఇచ్చేయాలి నెంబర్ 1, అది రావణుడు చేయడు. ఇంకా భేదోపాయం అంటే ఏంటి, వాళ్ళిద్దరికీ స్పర్ధల్ని మైత్రిని విరగదీయాలి, లేకపోతే ఈయన ఒక చెడు మాటలు చెప్పి అతను వెనక తీసుకొచ్చేయాలి అతని మైత్రి లేకుండా. ఈ విధంగా అన్ని రకాలుగాను వీళ్ళు ప్రయత్నిస్తారు, కానీ అది అవ్వదు. కాబట్టి ఇక్కడ సుగ్రీవుని అంటాడు, ఇంక లాస్ట్గా నాకు ఏదైనా నీ మాట చెప్పు, అప్పుడు నేను రావణుడికి చెప్తే నన్ను ప్రాణాలతో వదులుతాడంటే అప్పుడు సుగ్రీవుడు చెప్తున్నాడు. ఏం చెప్తాడంటే చూడండి, వధార్హుడైనటువంటి ఓ రావణ చాలా అంటే ధైర్యంగా చెప్తున్నాడు అనమాట. నీవు నాకు మిత్రుడు కావు, నా దయకు పాత్రుడు కూడా కాదు, నాకు ఎప్పుడు కూడా నువ్వు మేలు చేయలేదు, నాకు నువ్వంటే నాకు ఇష్టం కూడా లేదు, పైగా నీవు శ్రీరామునికి విరోధి కాబట్టి నాకు కూడా నువ్వు విరోధివే కాబట్టి నువ్వు తప్పకుండా నేను నా బలంతో అంతా కూడా నేను శ్రీరామునికి నేను సమర్థిస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా ఈ వానర సేనతో మిమ్మల్ని అందరినీ కూడా నాశనం చేస్తాను అని చెప్పేసి ఈయన నా మాటగా చెప్పమని చెప్తాడనమాట. అప్పుడు అంగదుడు ఏమంటాడంటే, ఇతను దూత కాదు గూఢచారిగా నాకు అనిపిస్తున్నాడు, ఈ మన దగ్గరకు వచ్చి మన దగ్గర శక్తి సామర్థ్యాలన్నీ కూడా గ్రహిస్తూ ఉన్నాడు, ఇతన్ని లంకకు చేరనీయకుండా ఇక్కడే బంధించేస్తే మంచిది అని చెప్పి అంగదుడు చెప్తున్నాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చి అప్పుడు వెంటనే హింసించడం మొదలుపెట్టారు మళ్ళీ ఆ పక్షిని. అప్పుడు దశరథ కుమార రామ అని గట్టిగా అరవడం మొదలుపెట్టిందట అది. అప్పుడు వీళ్ళందరూ కూడా నన్ను చాలా కష్టపెడుతున్నారంటే వెంటనే శ్రీరాముడు ఏం చెప్తాడంటే, అతన్ని చంపడం మంచిది కాదు, ఆ దూతను విడిచిపెట్టండి అని చెప్పి ఆయన ఆజ్ఞాపిస్తారనమాట. దాంతో మనకు 20వ సర్గ సమాప్తమవుతుంది. తర్వాత వచ్చే వారం మనం 21 నుంచి 30 వరకు ఉండే సర్గలు చూద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.